వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈరోజు క్లాస్లో ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండేటువంటి ముఖ్యమైన టాపిక్స్, ముఖ్యమైన కాన్సెప్ట్స్, ఏ కోణంలో ప్రశ్న అడిగే అవకాశం ఉందో పూర్తి సిలబస్ విశ్లేషణ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తప్పనిసరిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఎడ్యుకేషనల్ సైకాలజీ మీరు ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ సైకాలజీ. చార్లెస్ ఈ స్కిన్నర్ ప్రకారం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అది బోధనకు, అభ్యసనముకు సంబంధించింది. అకార్డింగ్ టు చార్లెస్ ఈ స్కిన్నర్, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్. కనుక ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండే ప్రశ్నలన్నీ కూడా తరగతి గదిలో ఉండే బోధనకు, అభ్యసనముకు అప్లై చేస్తూ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీ మెమరీ బేస్డ్ కాకుండా అండర్స్టాండింగ్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ యొక్క టైటిల్ సిలబస్లో ఏమి ఇచ్చారంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇప్పుడు 1 by 1 టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటువంటి యూనిట్లో డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యూరిటీ, వికాసము, పెరుగుదల, పరిపక్వత. తల్లి గర్భంలో జైగోటుగా ఫామ్ అయ్యేటువంటి శిశువు ఎంబ్రియో ఫీటస్ స్టేజ్ తర్వాత 3 కిలోల బరువుతో జన్మిస్తాడు పోస్ట్నాటల్ కండిషన్స్లో, జననానంతర పరిసరాల్లో. మరి 2 సంవత్సరాలు వచ్చేసరికి ఈ 3 కిలోల బరువు ఉన్నటువంటి శిశువు దాదాపుగా 12 కిలోలకు చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కౌమార దశ వచ్చే వరకు శిశువు ఎత్తులో, బరువులో, అంతర్గత బహిర్గత అవయవాలలో వచ్చేటువంటి పరిమాణాత్మకమైన క్వాంటిటేటివ్ చేంజెసే పెరుగుదల. సింపుల్. మరి వికాసం అంటే విద్య వల్ల శిశువు యొక్క మానసిక అంశాలలో, నైతికపరమైనటువంటి అంశాలలో, భాషాపరమైనటువంటి అంశాలలో, శిశువు యొక్క ఉద్వేగాలలో, శిశువు యొక్క సాంఘిక సంబంధాలలో కాలానుగుణంగా శిశువులో కొన్ని మార్పులు కనపడతాయి. గుణాత్మక మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్, దానినే వికాసం అంటాం. పుట్టిన శిశువు ఒకే విధంగా ఉండడం, అతని భాషలో, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో అతని యొక్క మానసిక సామర్థ్యాలు, స్మృతి కావచ్చు, ఆలోచన కావచ్చు, వివేచనం కావచ్చు, సంవేదన కావచ్చు, అవధానం కావచ్చు, ధారణ కావచ్చు, ఇటువంటి మానసిక సామర్థ్యాలలో మార్పు కనపడుతుంది. సో దాన్ని మానసిక వికాసం అంటాం. ఏది మంచి, ఏది చెడు తెలుసుకున్నటువంటి నైతిక నిర్ణయాలలో కూడా మార్పు కనపడుతుంది. దానినే నైతిక వికాసం అంటాం. అదేవిధంగా శిశువు ఉద్వేగాలు ఒకే విధంగా ఉండవు. అనుకూల, ప్రతికూల ఉద్వేగాలు వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి. సో దీన్నే ఉద్వేగ వికాసం అంటాం. శిశువు యొక్క సోషల్ ఇంటరాక్షన్లో మార్పులు వస్తాయి. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, ఆ తర్వాత స్వలింగీయులతో ముఠా లక్షణాలు కలిగి ఉండటం, ఆ తర్వాత విభిన్న లింగీయులతో చిన్న చిన్న గ్యాంగ్స్గా ఏర్పడడం, ఈ విధంగా సాంఘిక సంబంధాలలో వచ్చే మార్పులే సాంఘిక వికాసం. మరి మెచ్యూరిటీ, పరిపక్వత అంటే ఏమిటి? పరిసరాలతో సంబంధం లేకుండా కాలానుగుణంగా జన్యువుల ప్రభావం వల్ల, జీన్స్ ఎఫెక్ట్ వల్ల శిశువులో వచ్చేటువంటి మార్పులు. ఉదాహరణకు బోర్లా పడడం, ప్రాకడం, దోగారడం, కూర్చోవడం, నిలబడడం, పాల దంతాలు రావడం, శాశ్వత దంతాలు రావడం, శిశువు యొక్క ప్రాథమిక, గౌణ, లైంగిక లక్షణాలలో వచ్చేటువంటి మార్పులు. ఇవన్నీ కూడా శిక్షణ లేకుండా, విద్య లేకుండా, పరిసరాలతో సంబంధం లేకుండా వచ్చే మార్పులే పరిపక్వత. 3 మాటల్లో చెప్పాలంటే శారీరక మార్పులు పెరుగుదల, శారీరక మార్పులతో పాటు శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక అంశాలలో వచ్చేటువంటి కాలానుగుణమైన మార్పులు వికాసమైతే, మరి కేవలం అనువంశిక కారకాల వల్ల, జీవ సంబంధ కారకాల వల్ల, బయాలజికల్ ఆస్పెక్ట్స్ వల్ల శిశువులో వచ్చేటువంటి కాలానుగుణమైన మార్పులు, వయసుతో పాటు వచ్చే మార్పులు పరిపక్వత. ఈ 3 భావనలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మెగా డిఎస్సికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండే కాన్సెప్ట్స్ అన్నిటిపైన
మీకు ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. వికాస నియమాలు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు లాంగిట్యూడినల్ రీసెర్చ్ ద్వారా, క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ ద్వారా, తాము పరిశోధన ద్వారా కనుక్కున్నటువంటి నియమాలు తరగతి గదిలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వికాసం నిరంతరం జరుగుతుంది. డెవలప్మెంట్ ఫాలోస్ ఎన్ ఆర్డర్లీ సీక్వెన్స్. వికాసం అనేది క్రమానుగతమైనది. డెవలప్మెంట్ ఈజ్ ఇండివిజువలైజ్డ్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ ఈజ్ సెఫలోకార్డ, శిరోపాదాభిముఖ వికాసం. సో డెవలప్మెంట్ ఈజ్ ప్రాక్సిమో డిజిటల్, సమీప దూరస్థ వికాసము. సో వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా వికాసం అనేటువంటిది ఒక ఏకీకృత మొత్తం. డెవలప్మెంట్ ఈజ్ యూనిఫైడ్ హోల్. అదేవిధంగా వికాసం అనేది అనువంశికత, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. ఇవన్నీ కూడా వికాసంలో ఉండే ప్రధానమైన నియమాలు. సో వికాసం సంచితమైనది. డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. డెవలప్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్లీ సీక్వెన్స్. వికాసం క్రమానుగతమైనది. డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వికాసం నిరంతరం జరుగుతుంది. ఇవి తరగతి గదులు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఒక చిన్న ఉదాహరణ, వికాసం నిరంతరం జరుగుతుంది. సో దీని ఆధారంగా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్గా తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్లీ సీక్వెన్స్. దీని ఆధారంగా విద్యా ప్రణాళికలో స్పైరల్ సిస్టమ్, సర్పిలాకార విధానం అనేటువంటిది ఒక ఇంప్లికేషన్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. వికాసము సంచితమైనది. అంటే గతానుభవాల ఆధారంగా పాఠం చెప్పాలి, నోన్ టు అన్నోన్ పాఠం చెప్పాలంటే మ్యాక్సిమం ఆఫ్ టీచింగ్లో రావడానికి కారణం ఈ యొక్క నియమాలు. అదేవిధంగా వికాసం సమగ్రమైనది. సిసిఈలో మొదటిది కాంప్రహెన్సివ్ అనేటువంటిది జ్ఞానాత్మక రంగమే కాకుండా భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలను కూడా పరీక్షించాలి. వికాసము సమైక్యమైనది, ఇంటిగ్రేటెడ్ అనేటువంటి నియమం ఆధారంగా. ఈ విధంగా ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాలు తరగతి గదిలో అప్లై చేసుకుంటూ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్. బయోలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్, ఎమోషనల్. శిశువు యొక్క వికాసం, శిశువు యొక్క పెరుగుదల ప్రభావితం చేసేటువంటి ప్రధానమైన కారకాలలో 2 కారకాలు ఉన్నాయి. ఒకటి అనువంశికత, రెండవది పరిసరాలు. ఈ పరిసరాలు నేల అనుకుంటే, అనువంశికత అనేది విత్తనం, సీడ్. సో ఒక చిన్న మొక్క మహావృక్షంగా ఎదగాలంటే విత్తనం, సీడ్ ముఖ్యం, నేల, సాయిల్ కూడా ముఖ్యం. ఈ 2 కలిస్తేనే ఒక సమగ్ర వికాసం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ అనువంశికత అంటే ఏమిటి? అనువంశికత నియమాలు గ్రెగర్ జోహెన్ మెండల్ చెప్పినటువంటి 3 నియమాలు. అనువంశికతకు అనుకూలంగా పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆయన రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథం హెరిడిటరీ జీనియస్. అదేవిధంగా అమెరికా దేశానికి చెందినటువంటి జేబి వాట్సన్ గొప్ప పరిసరవాది. ఆయన ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. గివ్ మీ డజన్ ఇన్ఫాంట్స్, ఐ కెన్ మేక్ దెమ్ యాజ్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, క్లెర్జీమెన్, ఈవెన్ దో డెకాయిడ్స్ అండ్ థీవ్స్, బై ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ ఎన్వైరన్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెరిడిటరీ ట్రైట్స్. ఈ సంచలన ప్రకటన 19వ శతాబ్దం వరకు అనువంశికత గొప్పదని భావించే పరిశోధకులు పరిసరాలపైన కూడా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. పరిసరాలు కూడా మనిషి యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తాయని భావించారు. ఇక్కడ మనం పరిసరాలు అంటే ఏమిటి, పరిసరాలలో ఉన్నటువంటి జననపూర్వక పరిసరాలు, జననానంతర పరిసరాలు, పరిసరాలకు అనుకూలంగా జరిగిన పరిశోధనలు మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడోలసెన్స్. మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్స్ ఇస్తారు దశలకు సంబంధించి. మరి ప్రతి దశలో ఉండే శిశువు యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, భాషాపరమైన లక్షణాలు, సాంఘిక లక్షణాలు తెలుసుకోవాలి ఈ టాపిక్లో. ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించింది. నవజాత శిశువు ఇన్ఫాన్సీ, బేబీహుడ్ శైశవ దశ, ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ, ప్యూబర్టీ యవనారంభ దశ, ఎర్లీ అడోలసెన్స్ పూర్వ కౌమార దశ, లేట్ అడోలసెన్స్ ఉత్తర కౌమార దశ, అడల్ట్హుడ్ వయోజన దశ, మిడిల్ ఏజ్ మధ్య వయస్సు, షష్ఠ పూర్తి తర్వాత వచ్చే వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్. సో ఇక్కడ వృద్ధాప్యం అవసరం లేదు, అడల్ట్హుడ్ అవసరం లేదు, మిడిల్ ఏజ్ అవసరం లేదు. ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినవి ఎస్జిటి అభ్యర్థులు
ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ బాగా చదువుకోండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఈ యొక్క కౌమార దశ, అడోలసెన్స్ స్టేజ్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల గురించి నేర్చుకోండి. గతంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు పూర్వ ముఠా దశ అని ఏ దశని అంటారు? పూర్వ ముఠా దశ ఎర్లీ చైల్డ్హుడ్. ముఠా దశ అని దేన్ని అంటారు? గ్యాంగ్ ఏజ్, లేట్ చైల్డ్హుడ్. విభిన్న లింగులతో, అపోజిట్ సెక్స్తో ముఠాలుగా ఏర్పడే దశ, గ్యాంగులుగా ఏర్పడే దశ అడోలసెన్స్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉద్వేగాలు ధారాపాతంగా వచ్చేటువంటి దశ, ఎమోషన్స్ ఆర్ స్పాంటేనియస్, ఎర్లీ చైల్డ్హుడ్. ఉద్వేగ కెథారసిస్ కనపడేటువంటి దశ లేట్ చైల్డ్హుడ్. మరి ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో వచ్చేటువంటి దశ ఈ యొక్క కౌమార దశగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏకాంత క్రీడ, సాలిటరీ ప్లే కనపడేటువంటి దశ మరి ఇన్ఫాన్సీ, శైశవ దశ. అదేవిధంగా సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే, సంసర్గ క్రీడ, అసోసియేటివ్ ప్లే, కోఆపరేటివ్ ప్లే, సహకార క్రీడ కనపడేటువంటి దశలు మరి ఎర్లీ చైల్డ్హుడ్. లేట్ చైల్డ్హుడ్లో ముఠాలు ఏర్పడతాయి. ఈ ముఠాలు ప్రధానంగా స్వలింగులతో కూడుకొని ఉంటాయి. మరి ఈ యొక్క అడోలసెన్స్ పీరియడ్లో ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు సంక్షోభం అనేది కనపడుతుంది. హీరో వర్షిప్, నాయక ఆరాధన అనే లక్షణం కనపడుతుంది. ఫ్యాంటసీ, స్వైర కల్పనలో కౌమారులు ఉంటారు. ఇవన్నీ కూడా మీరు దశల వారీగా ఈ టాపిక్లో లక్షణాలు నేర్చుకోవాలి. నెక్స్ట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో శారీరక వికాసం, చలన వికాసం. సో శారీరక వికాసం జననం నుంచి కౌమార దశ వరకు ఏ విధంగా జరుగుతుంది, చలన వికాసంలో ఉండే ప్రధానమైన నియమాలు ఈ టాపిక్లో మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాపిక్, జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో జీన్ పియాజే ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ప్రధానంగా 4 దశలు ఉంటాయి. మొదటి దశ సెన్సరీ మోటార్ స్టేజ్, సంవేదన చాలక దశ. రెండవ దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ. మూడవ దశ కాంక్రీట్ ఆపరేషనల్ పీరియడ్, మూర్త ప్రచాలక దశ. ఆ తర్వాత చివరి దశ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ పీరియడ్, అమూర్త ప్రచాలక దశ. సో ఈ యొక్క 4 దశలు మల్టిపుల్ చాయిస్లో ఇస్తూ మరి ఒక లక్షణం సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సిద్ధాంతం పైన కొన్ని ముఖ్యమైన భావనలు నేర్చుకోండి. వస్తు శాశ్వతత్వము, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏమిటి, అదేవిధంగా సింబాలిక్ ప్లే, ఊహాత్మక క్రీడలు అంటే ఏమిటి, ఇగోసెంట్రిజం, అహం కేంద్రీకృతం అంటే ఏమిటి, యానిమిజం, జంతువాదం అంటే ఏమిటి, ట్రాన్సాక్టివ్ థింకింగ్, ప్రతిభాసాత్మక వివేచనం అంటే ఏమిటి, అదేవిధంగా కన్జర్వేషన్ అంటే ఏమిటి, రివర్సబుల్ థాట్ అంటే ఏమిటి, మూర్త ప్రచాలక దశలో వచ్చేటువంటి సీరియలైజేషన్ అంటే ఏమిటి, అమూర్త ప్రచాలక దశలో కనపడేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్, ప్రకల్పన నిగమాత్మక వివేచనం, అదేవిధంగా హయ్యర్ కాగ్నేటివ్ ప్రాసెస్కు సంబంధించి ఈ యొక్క సిద్ధాంతంలో మీరు నేర్చుకోవాలి. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక శిశు మనస్తత్వ శాస్త్ర ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్. ఆ తర్వాత మీకు తెలుసు ఎమోషనల్ డెవలప్మెంట్. మనిషి యొక్క ఉద్వేగాలు 2 రకాలు, అనుకూల ఉద్వేగాలు మరియు ప్రతికూల ఉద్వేగాలు. శిశువు యొక్క వికాసంలో మొదటి ప్రతిస్పందన ఏడుపు. ఆ ఏడుపు తర్వాత భయము, కోపము, ఆందోళన, అసూయ, ఇటువంటి ప్రతికూల ఉద్వేగాలు, ప్రేమ, సంతోషము, స్వీయ ప్రేరణ లాంటి అనుకూల ఉద్వేగాలు డెవలప్ అవుతాయి. సో ఇక్కడ ఉద్వేగ వికాసంలో ముఖ్యమైన అంశాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో నెక్స్ట్ థియరీ సోషల్ డెవలప్మెంట్, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోలైంగిక వికాస దశలతో వ్యతిరేకించి ఎరిక్సన్ మానవ సాంఘిక వికాసంలో 8 దశలు పేర్కొన్నాడు. సో ఫ్రాయిడ్ చెప్పినటువంటి సిద్ధాంతం పేరు సైకోసెక్సువల్ డెవలప్మెంట్. మరి ఎరిక్సన్ చెప్పినటువంటి సిద్ధాంతం పేరు సైకోసోషల్ డెవలప్మెంట్. సో ఫ్రాయిడ్ ఎక్కువగా ఇడ్కు ప్రాధాన్యత ఇస్తే, అచిత్తుకు ప్రాధాన్యత ఇస్తే, ఎరిక్సన్ ఎక్కువగా అహంకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఈగోకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇడ్ సంతృప్తి చెందడం, చెందకపోవడం అనేటువంటిది 5 దశలలో కొన్ని లక్షణాలు ఏర్పరుస్తుందంటాడు మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఫ్రాయిడ్. అహం సంతృప్తి చెందడం, చెందకపోవడంను బట్టి ప్రతి మానవ జీవిత దశలో ఒక సంక్లిష్ట పరిస్థితులు ఏర్పరచుకుంటాడు వ్యక్తి అని మానవ సాంఘిక వికాసంలో 8 దశలు పేర్కొన్నాడు ఎరిక్ ఎరిక్సన్. సో ఈ సిద్ధాంతం పైన ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ థియరీ
కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాసం. సో యొక్క నైతిక వికాసంలో 3 స్థాయిలు ఉన్నాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో వీటిని ఇంగ్లీష్లో ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించి మొదటి దశ, రెండవ దశ, సాంప్రదాయ స్థాయికి సంబంధించి 3వ దశ, 4వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి 5వ దశ, 6వ దశ. సో ఈ సిద్ధాంతంలో 3 స్థాయిలు, 6 దశలు గుర్తుంచుకోవాలి. సో మొదటి దశ దండనకు భయపడి నైతిక విలువలు పాటించే దశ, రెండవ దశ అవసరాలు తీర్చుకోవడం కోసం నైతిక విలువలు పాటించే దశ, 3వ దశ మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవాలని నైతిక విలువలు పాటించే దశ, 4వ దశ ఇష్టం లేకున్నా సాంఘిక క్రమబద్ధత, సోషల్ ఆర్డర్ పాటించాలనుకున్నటువంటి దశ, 5వ దశ హేతుబద్ధంగా ఆలోచించి ఒక నియమం పాటించాలా వద్దా అని ఆలోచించేటువంటి దశ, 6వ దశ సమాజ నియమాలే కాకుండా విశ్వవ్యాప్త విలువలు పాటించేటువంటి నైతిక వికాస దశ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయిలో 6వ దశ. ఈ దశకు వ్యక్తులు చేరుకోరంటారు లారెన్స్ కోల్బర్గ్. ఆ తర్వాత ఒక ముఖ్యమైన సిద్ధాంతం చామ్స్కీ చెప్పినటువంటి భాషా వికాసం. చామ్స్కీ సిద్ధాంతంలో 2 ముఖ్యమైన భావనలు గుర్తుంచుకోండి. ఒకటి LAD, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్, భాషా ఆర్జిత సామర్థ్యం. తారండైక్ ప్రయోగంలో ఈ పిల్లికి భాష ఆర్జిత సామర్థ్యం లేదు కనుక ఒక పిల్లిని అదే వయసు ఉన్నటువంటి ఒక శిశువును సమాన వాతావరణంలో పెంచితే వయసు పెరిగే కొద్దీ మానవ శిశువు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది అనువంశికత ద్వారా, పరిసరాల ద్వారా నేర్చుకుంటాడు. అనువంశికత ద్వారా వచ్చే 2 లక్షణాలు లిజనింగ్, స్పీకింగ్ అయితే పరిసరాల ద్వారా, అభ్యసనం ద్వారా వచ్చేటువంటిది రీడింగ్, రైటింగ్. సో ఎటువంటి శిక్షణ లేకుండా మానవ శిశువు మాట్లాడడానికి, జంతువులు మాట్లాడలేకపోవడానికి గల కారణం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అంటాడు. ఇది ఒక లాంగ్వేజ్ ఇన్స్టింక్ట్, భాషా సహజాతం చామ్స్కీ ప్రకారం. అదేవిధంగా చామ్స్కీ చెప్పినటువంటి మరొక భావన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్నే ఇంగ్లీష్లో యూనివర్సల్ గ్రామర్ థియరీగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఉండే 5,000 పైగా భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలలో వ్యాకరణ సూత్రాలు, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకే విధంగా ఉంటుంది. వాటి స్థానం మారుతుందే కానీ వాటి స్ట్రక్చర్ మారదు. ఈ విధంగా ప్రపంచ భాషలలో ఉండేటువంటి కామన్ గ్రామర్ రూల్సే యూనివర్సల్ గ్రామర్ థియరీ, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఈ 2 భావనలు బాగా నేర్చుకోండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ థియరీ కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి స్వీయ వికాస సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ప్రకారం వ్యక్తి జీవితంలో ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ సాధించడం చాలా ముఖ్యం. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటువంటి పదాన్ని అబ్రహం మాస్లో కర్ట్ గోల్డ్ స్టెయిన్ నుంచి గ్రహించడం జరిగింది. కర్ట్ గోల్డ్ స్టెయిన్ మొట్టమొదట ఈ పదాన్ని ఉపయోగిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో హైరార్కీ ఆఫ్ ద నీడ్స్లో హైయెస్ట్ నీడ్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం. సో ఆత్మ సాక్షాత్కారం సాధించాలంటే వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి, ఆత్మభావన అంటే ఏమిటి, ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్, ఆదర్శ ఆత్మభావన అంటే ఏమిటి, యాక్చువల్ సెల్ఫ్ కాన్సెప్ట్, వాస్తవిక ఆత్మభావన అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంతరం, ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతంలో మీరు నేర్చుకోవచ్చు. సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. ఆ తర్వాత సెకండ్ యూనిట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 1883లో ఒక పుస్తకాన్ని రాస్తాడు, ద ఇంక్వైరీ ఆఫ్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో అన్ ఇంక్వైరీ ఆఫ్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో వైయక్తిక భేదాల గురించి
చర్చించడం జరిగింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ వైయక్తిక భేదాల గురించి అధ్యయనం చేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ డిఫరెన్షియల్ సైకాలజీ. సో ప్రజాస్వామ్య పరంగా మనమంతా కూడా సమానమే, కానీ శారీరక పరంగా మానసిక పరంగా మనమంతా కూడా సమానం కాదు. సో వైయక్తిక భేదాలు, ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక విద్యార్థిని ఇడియట్ అని తిట్టాడు. ఇడియట్ అని తిట్టిన వెంటనే ఒక విద్యార్థి ఏడ్చాడు. మరొక విద్యార్థి ఏమాత్రం స్పందించలేదు ఆ తిట్టుకు, ఇడియట్ అనే తిట్టుకు. మూడవ విద్యార్థి నవ్వాడు. తరగతి గదిలో సమాన వయస్సులో ఉండే ముగ్గురు విద్యార్థులు, ఇడియట్ అంటే ఒక విద్యార్థి ఏడ్చాడు, ఒక విద్యార్థి మౌనంగా ఉన్నాడు, మరొక విద్యార్థి నవ్వాడు. ఎందుకంటే ఇంట్లో ఇంతకన్నా తూకమైన మాటలు పేరెంట్స్ ఉపయోగిస్తారని. కమ్ టు ద పాయింట్, ఇక్కడ చెప్పుకుంటున్నాం వైయక్తిక భేదాలు. ఈ 5 వేళ్ళు ఫింగర్స్ సమానం కాదు. తరగతి గదిలో ఉండేటువంటి 30 మంది విద్యార్థులు కూడా శారీరక పరంగా, మానసిక పరంగా, ఉద్వేగ పరంగా, నైతిక పరంగా, సాంఘిక పరంగా విద్యార్థులకు వచ్చే మార్కులకు సంబంధించి, స్మృతికి సంబంధించి, ప్రజ్ఞకు సంబంధించి, వివేచనానికి సంబంధించి, ఆలోచనకు సంబంధించి, సృజనాత్మకతకు సంబంధించి, వైఖరులకు సంబంధించి, అభిరుచులకు సంబంధించి, ప్రశంసకు సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి, ఎత్తుకు సంబంధించి, బరువుకు సంబంధించి ఏ ఒక లక్షణం తీసుకున్నా ఒకే విధంగా ఉండరు. అదే వైయక్తిక భేదాలు. సో ఈ యొక్క వైయక్తిక భేదాలు 2 రకాలు: వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్ భేదాలు. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తులలో ఉండే తేడాలు. ఒక లక్షణం విషయంలో, ఉదాహరణకు విద్యార్థుల మార్కులు అందరికీ సమానంగా రావు తరగతి గదిలో ఒక పరీక్ష నిర్వహించినప్పుడు, అవి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర్ భేదాలు. మరి ఒక విద్యార్థి యొక్క స్కోలాస్టిక్ అచీవ్మెంట్ గమనిస్తే తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి, మ్యాథమెటిక్స్లో తక్కువ మార్కులు వచ్చాయి. కనుక 2 సామర్థ్యాలలో ఒక వ్యక్తిలో ఉండేటువంటి తేడా వ్యక్తి అంతర్గత భేదం. చాలా సింపుల్. ఈ 2 కాన్సెప్ట్స్ పైన ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీలో ముఖ్యమైన టాపిక్స్, ముఖ్యమైన కాన్సెప్ట్స్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనే టాపిక్ ఇంటెలిజెన్స్కి అర్థమవుతుంది. కనుక ఎవరు క్వశ్చన్స్ అడగరు ఈ మాట తరగతి గదిలో ఒక సైకాలజీ లెక్చరర్ చెప్తే. సో ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ అనేది మెమరీ కాదు, ఇంటెలిజెన్స్ అనేది నాలెడ్జ్ కాదు, ఇంటెలిజెన్స్ అనేది ఒక స్కిల్ కాదు. డేవిడ్ వెస్లర్ ఏమంటాడంటే, ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, పరిసరాలతో సవ్యంగా సర్దుబాటు చేసుకోవడానికి కావలసిన సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. సో ఇంటెలిజెన్స్ ఈస్ ద గ్లోబల్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు యాక్ట్ పర్పస్ఫుల్లీ, టు థింక్ రేషనల్లీ, టు అడ్జస్ట్ ఎఫెక్టివ్లీ టు ద ఎన్వైరన్మెంట్. సో ఈ ఇంటెలిజెన్స్ అనేది వివేచనకు సంబంధించింది, రీజనింగ్ సంబంధించింది. కనుక ఈ టాపిక్లో ఇంటెలిజెన్స్ అంటే అర్థం, ప్రజ్ఞకు సంబంధించిన నిర్వచనాలు, ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి రకాలు, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. తారండెక్ ప్రకారం ప్రజ్ఞ 3 రకాలు: మూర్త ప్రజ్ఞ, అమృత ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అదేవిధంగా హోవార్డ్ గార్డనర్ ప్రకారం ప్రజ్ఞ అనేది 8 రకాలు: భాషాపరమైన ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య స్థలభావ ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ. సో ప్రజ్ఞ రకాల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా డానియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది వెయిన్ లియోన్ పెయిన్. ఈ ఉద్వేగ ప్రజ్ఞ పైన ఒక ఆర్టికల్ రాసింది జాన్ మేయర్ పీటర్ సలోవే. అయితే ఈ ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను వ్యాప్తి చేసినది ఎవరంటే డానియల్ గోల్మన్. ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటి, ప్రజ్ఞలో ఉన్నటువంటి రకాలు, ప్రజ్ఞలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, బీనే, స్టెర్న్, టర్మన్ చెప్పినటువంటి ఏకకారక సిద్ధాంతం, స్పియర్మెన్ చెప్పినటువంటి ద్వికారక సిద్ధాంతం, తారండెక్ చెప్పినటువంటి బహుకారక సిద్ధాంతం, లూయియల్ థర్స్టన్ చెప్పినటువంటి సామూహిక కారక సిద్ధాంతం, గిల్ఫర్డ్ చెప్పినటువంటి ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలతో పాటు మరి మానసిక వయసు అనేటువంటి భావన మొట్టమొదట చెప్పినటువంటిది ఎవరు? ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బీనే. సో ఈ మానసిక వయసును శారీరక వయసుతో భాగించి వచ్చేటువంటి డేటాను 100 చేత హెచ్చిస్తే వచ్చే లబ్ధి ప్రజ్ఞాలబ్ధి అని చెప్పినటువంటిది జర్మనీ దేశానికి చెందినటువంటి స్టెర్న్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఈ ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ఉపయోగించినది ఎవరంటే టర్మన్. సో ఈ ముగ్గురు కలిపి ప్రతిపాదించిన సిద్ధాంతమే ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం, యూనిఫాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ 3 పాయింట్స్ గమనించండి. మానసిక వయసును ప్రతిపాదించినది బీనే, ప్రజ్ఞాలబ్ధిని ప్రతిపాదించినది స్టెర్న్, ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ఒక పరీక్ష ద్వారా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో 1916లో పరీక్షించినది టెర్మన్. అదేవిధంగా
ప్రజ్ఞా విభాజన పట్టిక అంటే ఏమిటి? 0 to 29 మూడులు ఇడియట్స్, 30 to 49 ఇంబసైల్స్ బుద్ధిహీనులు, 50 to 69 అల్పబుద్ధులు మోరాన్స్, 70 to 89 మరి మందబుద్ధులు డల్లర్స్, 90 to 109 సగటు ప్రజ్ఞావంతులు యావరేజ్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు, 110 to 119 ఉన్నత ప్రజ్ఞావంతులు సుపీరియర్స్, ఆ తర్వాత 120 to 139 వెరీ సుపీరియర్స్ అత్యున్నత ప్రజ్ఞావంతులు, 140 అబోవ్ ప్రతిభావంతులు గిఫ్టెడ్. ఈ విధంగా ప్రజ్ఞా విభజన పట్టిక మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ప్రజ్ఞా పరీక్షలు నేర్చుకోవాలి. ప్రజ్ఞా పరీక్షల్లో ఉండేటువంటి ప్రశ్నలను బట్టి ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వెర్బల్ టెస్ట్ అండ్ నాన్ వెర్బల్ టెస్ట్. సో వెర్బల్ టెస్ట్లో వెకాబులరీ, ఇన్ఫర్మేషన్, కాంప్రహెన్సివ్, సిమిలారిటీస్, అర్థమెటిక్ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. నాన్ వెర్బల్ టెస్ట్లో చిత్ర పూర్ణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష, వస్తు సమాఖ్య పరీక్ష, బ్లాక్ డిజైన్ పరీక్ష, అంకె చిహ్న పరీక్ష లాంటి ప్రశ్నలు ఉంటాయి ఈ యొక్క అశాబ్దిక పరీక్షల్లో. సో ప్రజ్ఞా పరీక్షల పైన తప్పనిసరిగా ఒక ప్రశ్న అడుగుతాడు కాబట్టి ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ నేర్చుకోండి. బీనే సైమన్ పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. మరి ఈ పరీక్ష ఆధారంగా తయారు చేసినటువంటి స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. అదేవిధంగా ఒటీస్ గామా పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. అదేవిధంగా కల్మెన్ ఆండర్సన్ పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష, ఒక సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. అదేవిధంగా ఆర్మీ అల్ఫా పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు వేగ పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష ఒక అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, నిష్పాదన పరీక్ష మరియు వేగ పరీక్ష. అదేవిధంగా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఒక శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు శక్తి పరీక్ష. అదేవిధంగా పింటనర్ ప్యాటర్సన్ స్కేల్ ఒక అశాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష. వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే 2 పరీక్షలు రూపొందించారు. ప్రజ్ఞకు ఒక సమగ్రమైన నిర్వచనం ఇచ్చినటువంటి డేవిడ్ వెస్ట్లర్. సో వెస్ట్లర్ పరీక్షలు. అదేవిధంగా మన ఇండియాలో తయారు చేసినటువంటి బాటియా ప్రజ్ఞా మాపని, ఆ బాటియా ప్రజ్ఞా మాపనలో అంతర్భాగంగా ఉండే కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, అలెగ్జాండర్ పాసెలాంగ్ టెస్ట్. ఈ పరీక్షల పైన ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. బాటియా ప్రజ్ఞా మాపని మీరు నేర్చుకుంటున్నప్పుడే గుర్తుంచుకోవాలి అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్. ఇదే సందర్భంలో గుర్తుంచుకోవాలి కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఈ 3 పరీక్షలు కూడా నాన్ వెర్బల్ టెస్ట్, అశాబ్దిక పరీక్షలు. ఈ 3 పరీక్షలు కూడా వ్యక్తిగత పరీక్షలు, ఇండివిజువల్ టెస్ట్. ఈ 3 పరీక్షలు కూడా నిష్పాదన పరీక్షలు, పర్ఫార్మెన్స్ టెస్ట్. ఈ 3 పరీక్షలు కూడా కాల పరిమితి ఉండేటువంటి వేగ పరీక్షలు, స్పీడ్ టెస్ట్. డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండే ముఖ్యమైన యూనిట్లు, ఆ యూనిట్స్లో ఉండే ముఖ్యమైన టాపిక్స్, ఆ టాపిక్స్లో ఉండే ముఖ్యమైన కాన్సెప్ట్స్. సో ఈ వీడియో పదే రిపీట్ చేసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ నాలెడ్జ్తో పోయి రాసిన కొన్ని మార్కులు మీరు తెచ్చుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ టాపిక్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. సో ఈ సృజనాత్మకతకు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఒక ప్రోగ్రాం ద్వారా మన ప్రభుత్వం ఇస్తుంది. దీన్నే ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ అంటాం. సృజనాత్మకత. ఈనాడు సముద్రంలో సంచరించేటువంటి ఒక చేపను చూసి మరి పడవ తయారు చేశాడు మానవుడు. ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి ఒక ఏరోప్లేన్ తయారు చేశాడు. ఒక చక్రం ఆధారంగా ఎడ్ల బండి ఆధారంగా రిక్షా ఆధారంగా ట్రాక్టర్ ఆధారంగా రైలు ఆధారంగా ఏరోప్లేన్ ఆధారంగా రాకెట్. చక్రం ఈనాడు రూపాంతరం చెందుతూ అనేక కొత్త ఆలోచనలకు నాంది పలకడం జరిగింది. సో ఈనాడు అగ్రికల్చర్లో, ఇంజనీరింగ్లో, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రంగంలో, మరి మెడిసిన్లో, ఏ రంగంలో అయినా కూడా కొత్త ఆలోచనలతో సృజనాత్మకత వస్తువులు రూపొందించడం జరుగుతుంది. సో సృజనాత్మకత అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ క్రొత్తగా రూపొందించడమే సృజనాత్మకత. టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ టోటల్లీ ఆర్ పార్షల్లీ ఈజ్ కాల్ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది ఎవరంటే జేపీ గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన రాసిన గ్రంథం ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. చూడండి ఇక్కడ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ సృజనాత్మకతకు సంబంధించి జేపీ గిల్ఫర్డ్ ఏమంటాడంటే డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ క్రియేటివిటీ. విభిన్న ఆలోచన
సృజనాత్మకత అంటాడు. సో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. సో రీజనింగ్ ఉపయోగించి ఒక కన్క్లూజన్కి వస్తే కన్వర్జెంట్ థింకింగ్. సో రీజనింగ్తో సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, కొత్తగా ఆలోచించడం, విభిన్నంగా ఆలోచించడం, ఒక ఉన్న అంశాన్ని బ్రేక్ చేయడం. చూడండి, అన్ని సినిమాలలో హీరో బ్రతికి విలన్ చచ్చిపోతే అది క్రియేటివిటీ కాదు. సో ఒక సినిమాలో విలన్ బతికి హీరో చనిపోతే సంథింగ్ న్యూ. అటువంటి సినిమాలు ఎక్కువగా ఆడవు, ఎందుకంటే సృజనాత్మకతను మనం ఆదరించాం. సృజనాత్మకత అంటే సగం పిచ్చి అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. కమ్ టు ద పాయింట్, క్రియేటివిటీ. ఎడ్యుకేషనల్ సైకాలజీలో సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకత ప్రక్రియలో ఉన్నటువంటి 4 దశలు గ్రాహం వెలాస్ ప్రకారం ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో మొదటిది సన్నాహం, రెండోది గుప్త దశ, మూడోది అంతర్దృష్టి, నాలుగోది మరి నిరూపణ దశ. ఈ దశల గురించి, సృజనాత్మకత పరీక్షల గురించి మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ను తెలుగులో మనం సహజ సామర్థ్యం అంటాం. సో ఈ యొక్క సహజ సామర్థ్యం అంటే ఏమిటి, సహజ సామర్థ్యం యొక్క లక్షణాలు, సహజ సామర్థ్య పరీక్షలు. ఈ పరీక్షలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. విద్యా విషయక సహజ సామర్థ్యాన్ని పరీక్షించేవి, వృత్తిపర సహజ సామర్థ్యాన్ని పరీక్షించేవి, కళా సంబంధ పరీక్షలు. ఈ పరీక్షల పైన ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. సో విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షల్లో మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, అదేవిధంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీంట్లో 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను రూపొందించింది జార్జ్ కె బినెట్, హెరాల్డ్ సి షోర్ వెన్మెన్. అదేవిధంగా వృత్తిపరమైన సహజ సామర్థ్యాలలో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, దీన్ని అమెరికా ఉపాధి కల్పన కేంద్రం వారు రూపొందించారు. కళా సంబంధ మరి సహజ సామర్థ్య పరీక్షలో మేయర్ సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్, అదేవిధంగా సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన సహజ సామర్థ్య పరీక్షలు. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరులు. చూడండి, ఇందాక నేర్చుకునేది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే ఒక స్పెసిఫిక్ ఎబిలిటీ, నిర్దిష్ట సామర్థ్యం. ఒక వృత్తిలో, ఒక ఉద్యోగంలో రాణించడానికి, ఒక ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ కావడానికి, ఒక టెక్నికల్ కోర్సులో జాయిన్ కావడానికి ఒక వ్యక్తికి ఉండే జన్మతః వచ్చేటువంటి నిర్దిష్ట సామర్థ్యమే సహజ సామర్థ్యం అయితే, యాటిట్యూడ్ అంటే అది పుట్టుకతో రాదు. సహజ సామర్థ్యం పుట్టుకతో వస్తే యాటిట్యూడ్ పరిసరాల ద్వారా వస్తుంది, అభ్యసనం ద్వారా వస్తుంది. అందుకే 7 బోధనా లక్ష్యాలలో యాటిట్యూడ్, వైఖరులు అనేది ఒక బోధనా లక్ష్యంగా పెట్టుకున్నాం. వైఖరులు అంటే ఒక అంశం పట్ల, ఒక ఉద్దీపన పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక వ్యవస్థ పట్ల, ఒక కోర్సు పట్ల, ఏదైనా ఒక ట్రెండ్ పట్ల మనకుండే అనుకూల ప్రతికూల అభిప్రాయాలే వైఖరులు. కనుక ఇక్కడ వైఖరులు అంటే ఏమిటి, వైఖరుల యొక్క లక్షణాలు, అదేవిధంగా వైఖరులను పరీక్షించేటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు. దాంట్లో థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి, లైకర్ట్ 5 పాయింట్ స్కేల్, గట్మెన్ క్యుములేటివ్ స్కేల్, బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. ఈ పరీక్షల పైన ఒక ప్రాథమిక అవగాహన మీరు ఏర్పరచుకోండి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్, అభిరుచులు మరియు అలవాట్లు. వాడుక చొప్పున చేసే పనులు హ్యాబిట్స్ అంటే యాంత్రికంగా మనం చేసేటువంటి ఒక నిబంధన ప్రతిస్పందనలు, కండిషనడ్ రెస్పాన్సెస్ హ్యాబిట్స్ అయితే, ఒక అంశం పట్ల ప్రేరణతో, ఒక అంశం పట్ల ఏకాగ్రతతో, ఒక అంశం ముఖ్యమైనటువంటి లక్ష్యంతో చేసేటువంటి పనులే అభిరుచులు, ఇంట్రెస్ట్. ఈ అభిరుచులకు సంబంధించి కూడా క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు, స్టాన్లీ హల్ చిన్నపిల్లల రిక్రియేషన్ మాపని, థర్స్టన్ అభిరుచి మాపని, ఇవి కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి. అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఆ తర్వాత 3వ చాప్టర్ ఏంటంటే లెర్నింగ్. చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ సైకాలజీలో తప్పనిసరిగా బిట్స్ వచ్చేటువంటి యూనిట్ ఈ యొక్క లెర్నింగ్. దీన్ని తెలుగులో మనం అభ్యసనము అంటాం. సో అభ్యసనంకి సంబంధించి మీరు ఒక డెఫినేషన్ గుర్తుంచుకోండి. అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. సో లెర్నింగ్ మీన్స్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ దట్ అకర్స్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ప్రవర్తనలో వచ్చే మార్పు, చేంజ్ ఇన్ బిహేవియర్. రెండోది, ఈ మార్పు అనుభవం వల్ల రావాలి, ఎక్స్పీరియన్స్ వల్ల రావాలి. సో ఈ మార్పు శాశ్వతమైన మార్పు అయి ఉండాలి. ఈ 3 పదాల్లో అభ్యసనం యొక్క నిర్వచనం ఉంది. సో శాశ్వతమైన మార్పు, తాత్కాలిక మార్పు అభ్యసనం కాదు.
తర్వాత ప్రవర్తనలో వచ్చే మార్పు, ఈ ప్రవర్తన కాగ్నిటివ్ డొమైన్ కావచ్చు, అఫెక్టివ్ డొమైన్ కావచ్చు, సైకోమోటర్ డొమైన్ కావచ్చు. కాగ్నిటివ్ డొమైన్లో జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం కావచ్చు, అవగాహన కావచ్చు, వినియోగం కావచ్చు, విశ్లేషణ కావచ్చు, సంశ్లేషణ కావచ్చు, మూల్యాంకనం కావచ్చు. భావవేశ రంగంలో గ్రహించడం కావచ్చు, ప్రతిస్పందించడం కావచ్చు, విలువ కట్టడం కావచ్చు, వ్యవస్థాపనం కావచ్చు, శీలస్థాపనం కావచ్చు. ఈ మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ కావచ్చు, హస్తలాఘవం కావచ్చు, సునిశ్చితత్వం కావచ్చు, సమన్వయం కావచ్చు, సహజీకరణం కావచ్చు. చెప్తున్నప్పుడు అభ్యసనం అంటే ఏమిటి? సో ఇవి అనుభవం వల్ల రావాలి. పరిపక్వత వల్ల వచ్చే మార్పులు, మెచ్యూరిటీ వల్ల వచ్చేటువంటి మార్పులు అభ్యసనం కాదు, అనుభవం. అది నియత అనుభవం, ఫార్మల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అనియత అనుభవం, నాన్ ఫార్మల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, యాదృచ్ఛిక అనుభవం, ఇన్ఫార్మల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. ఎడ్గర్ డేల్ అభ్యసన అనుభవాలలో అవి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కావచ్చు, అవి కల్పిత అనుభవాలు కావచ్చు, అది నాటకీకరణ కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, అది క్షేత్ర పర్యటనలు కావచ్చు, ప్రదర్శితములు కావచ్చు, దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు కావచ్చు, చలనచిత్రాలు కావచ్చు, స్థిర చిత్రాలు కావచ్చు, దృశ్య సంకేతాలు కావచ్చు, శాబ్దిక సంకేతాలు కావచ్చు, తరగతి గదుల్లో ఉండే ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, ఆగమన పద్ధతి కావచ్చు, నిగమన పద్ధతి కావచ్చు, విశ్లేషణ పద్ధతి కావచ్చు, సంశ్లేషణ పద్ధతి కావచ్చు, ప్రాజెక్టు పద్ధతి కావచ్చు, ల్యాబొరేటరీ మెథడ్ కావచ్చు. మరి అప్రోచెస్లో 5E లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు. డిస్కస్ చేస్తున్నాం. అనుభవం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యసనం. సో అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని బట్టి 3 ప్రధానమైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ సైకాలజీలో. మొదటిది బిహేవియరిజం, ప్రవర్తనవాదం. ఈ ప్రవర్తనవాదానికి సంబంధించి తారండైక్ పిల్లి పైన చేసిన ప్రయోగాల ఆధారంగా యత్నదోష అభ్యసనం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. అదేవిధంగా రష్యా దేశానికి చెందిన పావ్లోవ్ కుక్కపై చేసిన ప్రయోగాల ఆధారంగా ప్రతిపాదించిన క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనం. మరి అదేవిధంగా స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధనం, ఆపరెంట్ కండిషనింగ్. ఈ గెస్టాల్ట్ సైకాలజీ ఏముంటుందంటే ప్రవర్తనవాదానికి వ్యతిరేకంగా వచ్చింది. ప్రవర్తనవాదం పరిసరాలలో ఉండే ఉద్దీపనలు వ్యక్తి ప్రవర్తనను మారుస్తాయని ప్రవర్తనవాదులు చెప్తే, వ్యక్తి అంతర్గత సామర్థ్యాలైన పర్సెప్షన్, ప్రత్యక్షం, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఒక అభ్యసన సన్నివేశంలో మొత్తం సన్నివేశాన్ని గమనించి భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచుకుంటున్నారన్న అంశం ఆధారంగా అభ్యసనం జరుగుతుందంటారు ఈ గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదానికి పితామహుడు ఎవరంటే వర్దిమిర్. ఈ గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించినది ఎవరంటే కోఫ్కా, కొహెలర్, కర్ట్ లెవిన్. వీరిలో కొహెలర్ 7 చింపాంజీలను పరిశీలించి సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కౌన్సిల్, రానాచిక లాంటి చింపాంజీలను పరిశీలించి దాంట్లో తెలివైన చింపాంజీ, సుల్తాన్ అనే చింపాంజీ పైన ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కొహెలర్. ఆ తర్వాత అభ్యసనంలో ఒక నూతన ఉపగమం కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదం. ఈనాడు మన పాఠ్యపుస్తకాలు, మన యొక్క ఉపాధ్యాయ విద్య ఈ నిర్మాణాత్మక వాదం ఆధారంగా వచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా ఈ నిర్మాణాత్మక వాదం ఆధారంగా బోధన జరగాలని చెప్పడం జరిగింది. నిర్మాణాత్మక వాదంలో 2 ప్రధానమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, సంజ్ఞానాత్మక నిర్మాణాత్మక వాదం. అదేవిధంగా రష్యా దేశానికి చెందిన వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. సో ఈ యొక్క వైగాట్స్కి చెప్పినటువంటి సిద్ధాంతంలో స్కఫ్ ఫోల్డింగ్ అంటే ఏమిటి, జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఈ అంశాలతో పాటు మరి బ్రూనర్ చెప్పినటువంటి ఆవిష్కరణ అభ్యసనం, డేవిడ్ అస్బెల్ చెప్పినటువంటి మీనింగ్ఫుల్ వెర్బల్ లెర్నింగ్, ప్రయర్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి. వీటి ఆధారంగా వచ్చినటువంటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, భావనా చిత్ర ఉపగమం జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ రూపొందించారు. మనం డిస్కస్ చేస్తున్నాం థియరీస్ ఆఫ్ లెర్నింగ్ 3 రకాలు, బిహేవియరిజం, గెస్టాల్ట్ సైకాలజీ, కన్స్ట్రక్టివిజం. దీనికి సంబంధించిన దాదాపుగా 7 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత లెర్నింగ్ కర్వ్స్. ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు కానీ, యోగా చేసేటప్పుడు కానీ, ఈత నేర్చుకునేటప్పుడు కానీ, లేక మోటార్ సైకిల్ నేర్చుకునేటప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఒక శాబ్దికపరమైన అంశాలు నేర్చుకునేటప్పుడు అభ్యసనంలో ప్రధానంగా 5 దశలు ఉంటాయి. కొన్ని వందల మంది అభ్యసనాన్ని గమనించినప్పుడు. సో దాంట్లో మొదటిది ప్రారంభ స్ఫూర్తి, రెండవది చాంచల్యం, మూడవది పీఠభూమి దశ,
నాలుగవది పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి, ఐదవది శారీరక హద్దు. ఈ విధంగా లెర్నింగ్ కర్వ్స్ అభ్యసన వక్రరేఖలలో 5 దశలు ఉంటాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ దశలో ఉండొచ్చు. ఫ్లాట్ స్టేజ్లో, మరి పీఠభూమి దశలో ఎంత ప్రయత్నించినా టెట్ స్కోర్ పెరగటం లేదు, ఎంత ప్రయత్నించినా డిఎస్సిలో ఉద్యోగం రావటం లేదు. కనుక పీఠభూమి దశను అధిగమించాలంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చండి. ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉండే సైకాలజీ కోర్సును మీరు యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. తప్పనిసరిగా పీఠభూమి దశ దాటి మరి శారీరక హద్దు చేరుకొని మీ అభ్యసనంలో ప్రగతి చూపడం జరుగుతుంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క లెర్నింగ్ చాప్టర్. లెర్నింగ్ చాప్టర్లో ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఈ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో మొదటి కారకం వ్యక్తిగత కారకాలు, రెండవ కారకం పరిసర కారకాలు, మూడవ కారకం బోధనా సంబంధ కారకాలు. కనుక పాఠశాలలో పిల్లలకు కొంత మంచి మార్కులు వస్తాయి, కొంతమందికి మంచి గ్రేడ్స్ వస్తాయి, కొంతమందికి రావు. దీనికి కారణం ఏంటంటే చాలా కారకాలు ఉన్నాయి. బోధనే కాకుండా ఈనాడు మీ అభ్యసనాన్ని, మీ విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో మొదటి కారకం వ్యక్తిగత కారకాలు. వ్యక్తిగత కారకాలలో విద్యార్థి యొక్క ప్రజ్ఞను బట్టి, విద్యార్థి యొక్క అవధానాన్ని బట్టి, విద్యార్థి యొక్క ధారణను బట్టి, విద్యార్థి యొక్క స్మృతిని బట్టి, విద్యార్థి యొక్క ప్రేరణను బట్టి, విద్యార్థి యొక్క అభిరుచిని బట్టి, విద్యార్థి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని బట్టి, ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఉద్వేగాలను బట్టి అభ్యసనం ఆధారపడి ఉంటుంది. కనుక మార్కులు రావడం, ప్రవర్తనలో మార్పులు రావడం కేవలం టీచర్ వల్లనే కాకుండా చాలా కారకాలు ప్రభావితం చేస్తాయి. వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. రెండవది పరిసర కారకాలు. ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు. కుటుంబం శిశువుకు తొలి పాఠశాల, శిశువుకు తొలి గురువు ఎవరంటే తల్లి. కనుక పరిసర కారకాలలో కుటుంబం, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మరి క్లైమేట్స్, సాంఘిక మత సంస్థలు ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. తర్వాత బోధనా సంబంధ కారకాలలో ఉపాధ్యాయుడి యొక్క కంటెంట్, కమ్యూనికేషన్ కాంపిటెన్సీ, అదేవిధంగా కరికులం అనేటువంటిది విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్. ఈ డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడే పెడగాజీలో, మెథడాలజీలో ఉండేటువంటి బ్లూమ్స్ టాక్సానమీ నేర్చుకోవాలి. సో యొక్క లెర్నింగ్ 3 రంగాలకు సంబంధించింది. మొదటిది ఫస్ట్ హెడ్ అనుకుంటే, రెండవది హార్ట్, మూడవది హ్యాండ్. ఈ హెడ్కి సంబంధించిందే కాగ్నిటివ్ డొమైన్, సంజ్ఞానాత్మక రంగం. హార్ట్కి సంబంధించిందే అఫెక్టివ్ డొమైన్, భావావేశ రంగం. హ్యాండ్కి సంబంధించిందే సైకో మోటార్, మానసిక చలనాత్మక రంగం. సో ఈ కాగ్నిటివ్ డొమైన్లో 2 థియరీస్ ఉన్నాయి. బ్లూమ్స్ చెప్పినటువంటి 6 లక్ష్యాలు, మరి ఆండర్సన్, క్రాత్హల్ ఈ 6 అభ్యసన లక్ష్యాలను రివైజ్ చేస్తూ మరొక 6 లక్షణాలు చెప్పారు. అఫెక్టివ్ డొమైన్లో కృషి చేసినటువంటి వ్యక్తి డేవిడ్ క్రాత్హల్. మరి మానసిక చలనాత్మక రంగం, సైకో అంటే మానసిక, మోటార్ అంటే చలనం. సో ఈ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి కృషి చేసిన వారిలో 3 వ్యక్తులు ఉన్నారు. మొదటిది ఎలిజబెత్ సింప్సన్, 2 హారో, 3వది ఆర్హెచ్ డివే. సో ఈ టాపిక్లో జ్ఞానాత్మక రంగంలో బ్లూమ్స్ చెప్పినటువంటి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్, అదేవిధంగా ఆండర్సన్, క్రాత్హల్ చెప్పినటువంటి రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్, క్రియేటింగ్. మరి ఈ యొక్క అఫెక్టివ్ డొమైన్కి సంబంధించి రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్. ఈ యొక్క సైకోమోటార్ డొమైన్కి సంబంధించి ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్. ఈ లక్ష్యాలను అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో నేర్చుకోండి. దిగువ నుంచి ఎగువకు, ఎగువ నుంచి దిగువకు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిస్కస్ చేస్తున్నాం మరి లెర్నింగ్ చాప్టర్ గురించి. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్లో ఉండేటువంటి రకాలు, శాబ్దిక అభ్యసనం, ప్రత్యక్ష అభ్యసనం, మరి నైపుణ్యాలు నేర్చుకోవడం,
వైఖరి నేర్చుకోవడం, ఇది చాలా సింపుల్ టాపిక్ లెర్నింగ్కి సంబంధించి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు. దీనిపైన ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అభ్యసన బదలాయింపు ప్రధానంగా 4 రకాలు: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఇంగ్లీష్లో కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అనుకూల బదలాయింపు అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ప్రతికూల బదలాయింపు అంటే నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, శూన్య బదలాయింపు అంటే జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ద్విపార్శ్వ బదలాయింపు అంటే బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ 2 కృత్యాలు ఉన్నాయి, ఏ అనేటువంటి కృత్యము, బి అనేటువంటి కృత్యం, లేక 2 సబ్జెక్టులు, ఏ సబ్జెక్టు, బి సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత బి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ సబ్జెక్టు జ్ఞానం బి సబ్జెక్ట్ నేర్చుకోవడంలో ఉపయోగపడితే అనుకూల బదలాయింపు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం. మరి ఇండియన్ కండిషన్లో కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపిన తర్వాత, అమెరికాకు పోయిన తర్వాత ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడంలో ఇబ్బంది పడితే ఏ కృత్యము బి కృత్యానికి ఇక్కడ ఆటంకంగా ఉంది కాబట్టి అది ప్రతికూల బదలాయింపు. మ్యాథమెటిక్స్ నేర్చుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈత నేర్చుకున్నాడు, ఏ కృత్యానికి బి కృత్యానికి సంబంధం లేదు, శూన్య బదలాయింపు. కుడి చేత్తో రాసే వ్యక్తి ఎడమ చేత రాస్తాడు, కుడి చేత్తో బౌలింగ్ చేసే వ్యక్తి ఎడమ చేత బౌలింగ్ చేస్తాడు, కుడి చేత్తో బ్యాటింగ్ చేసే వ్యక్తి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు. ఒకే నైపుణ్యాన్ని 2 చేతులతో చేస్తే ద్విపార్శ్వ బదలాయింపు. కొన్ని సందర్భాలలో ఒక బిట్ అడుగుతాడు. సో గంగూలీ ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు, కుడి చేత్తో బౌలింగ్ చేస్తాడు. తొందరపడి 2 చేతులు కనపడిన వెంటనే మన చేతులు మల్టిపుల్ చాయిస్లో ద్విపార్శ్వ బదలాయింపు దగ్గరికి వెళ్తాయి. ఒక నైపుణ్యాన్ని 2 చేతులతో చేయగలిగితే అది ద్విపార్శ్వ బదలాయింపు. ఇవి ప్రధానంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత ఈ యొక్క లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ మెమరీ, స్మృతి. ఈ స్మృతి పైన ఎక్కువగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఈ ఎబ్బింగ్హాస్ 1885లో ఒక బుక్ రాశాడు, ఆన్ మెమరీ. ఈ ఆన్ మెమరీ అనేది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి. స్మృతి అంటే ఏమిటి, స్మృతిలో ఎన్ని దశలు ఉంటాయి? స్మృతిలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. ఒకటి ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడడం. 2 రిటెన్షన్, ధారణ. 3 రిట్రైవల్, వెలికి తీయడం. అదేవిధంగా స్మృతికి సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన అంశాలలో స్మృతిని ప్రధానంగా 3 పద్ధతులలో గమనిస్తాం. మొదటిది రీకాల్, పునఃస్మరణ. రెండవది రికగ్నిషన్, గుర్తింపు. మూడవది రీలెర్నింగ్, పునరభ్యసనం. ఈ రీలెర్నింగ్నే పొదుపు పద్ధతి అని చెప్పడం జరిగింది ఎబ్బింగ్హాస్. సో ఈ రీకాల్ మళ్ళీ 2 రకాలు: వెర్బల్ రీకాల్, నాన్ వెర్బల్ రీకాల్, శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. సో ఈ యొక్క రీకాల్ను పరీక్షించే పద్ధతులలో మొదటిది స్మృతి విస్తృతి, 2 ద్వంద్వ సంసర్గలు, 3వది కథనాలు, 4వది శబ్ద ప్రమాణం, 5వది ఆకృతుల పునరుత్పాదనం. అదేవిధంగా గుర్తింపు గణన సూత్రం. ఇక్కడ గుర్తింపు గణన సూత్రం పైన అడగవచ్చు. జర్మన్ పదం డేజావు అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడే వస్తుంది. డేజావు అంటే మిథ్యా పరిచయ భావం. ఆ తర్వాత రీలెర్నింగ్, పొదుపు పద్ధతికి సంబంధించినటువంటి సూత్రం నేర్చుకోండి. పొదుపు గణన ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మరియు పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇదే సందర్భంలో జైగార్నిక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇక్కడ వస్తుంది. మనం డిస్కస్ చేస్తున్నాం స్మృతిలో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు. ఆ తర్వాత స్మృతిలో ఉండేటువంటి రకాలు. స్మృతిలో ఉండేటువంటి రకాలలో సెన్సరీ మెమరీ, సంవేదన స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ, తర్వాత లాంగ్ టర్మ్ మెమరీ. తిరిగి లాంగ్ టర్మ్ మెమరీ 2 రకాలుగా చెప్పుకోవచ్చు: డిక్లరేటివ్ మెమరీ, నాన్ డిక్లరేటివ్ మెమరీ. ప్రకటిత స్మృతి, అప్రకటిత స్మృతి. సో డిక్లరేటివ్ మెమరీ అనేటువంటిది కాన్షియస్గా మనం గుర్తుకు తెచ్చుకుంటాం. నాన్ డిక్లరేటివ్ మెమరీ అనేది అన్కాన్షియస్గా మనం గతంలోని అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటాం. సో ఈ స్మృతిని పెంపొందించుకునే పద్ధతులలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. అవి SQ4R టెక్నిక్ కావచ్చు, రీకాల్ కావచ్చు, రీలెర్నింగ్ కావచ్చు, తర్వాత విజువలైజేషన్ కావచ్చు, మరి నిమోనిక్స్, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా మెమరీని మనం పెంపొందించుకోవచ్చు.
ఆ తర్వాత ఎబ్బింగ్హాస్ ప్రకారం విస్మృతి, ఫర్గెటింగ్ ఇస్ బ్లిస్ యాజ్ వెల్ యాజ్ కర్స్, విస్మృతి ఒక వరము మరియు శాపం. సో ఎబ్బింగ్హాస్ ప్రకారం 20 నిమిషాలలో మనం 47% మర్చిపోతాం, 50 నిమిషాలలో 50% మర్చిపోతాం, ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న ఒక్క రోజు తర్వాత 66% మర్చిపోతాం, ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించిన 2 రోజుల తర్వాత 72% మర్చిపోతాం, ఏదైనా ఒక అంశాన్ని అభ్యసించిన 6 రోజుల తర్వాత 75% మర్చిపోతాం, ఒక అంశాన్ని అభ్యసించిన 31 డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 80% మర్చిపోతాం, 20% మాత్రమే గుర్తుంచుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఫర్గెటింగ్ ఎంత స్పీడ్గా జరుగుతుందో, విస్మృతి కనుక రిపీటేషన్ లేకపోతే, ఏదైనా ప్రాక్టీస్ లేకపోతే నేర్చుకునే అంశాలు మర్చిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ విస్మృతికి కారణాలు ఏంటి? అనుపయోగం, లా ఆఫ్ డిస్యూస్, ఏదైనా ఒక అంశాన్ని మనం ఉపయోగించకపోతే మర్చిపోతాం. రెండవది అవరోధము, ఈ యొక్క అవరోధం ఇన్హిబిషన్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. పురోగమన అవరోధం అంటే ప్రస్తుతం నేర్చుకున్న అంశాల పునఃస్మరణకు గతంలో నేర్చుకున్న అంశాలు అడ్డు తగులితే పురోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్న అంశాల పునఃస్మరణకు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు అవరోధం కలిగిస్తే తిరోగమన అవరోధం. సో అవరోధం తర్వాత అమ్నీషియా అనేది కూడా ఒక స్మృతికి కారణం. ఆ తర్వాత ఫ్యూగ్ అనేటువంటిది కూడా ఒక విస్మృతికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్. తర్వాత లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. ఈనాడు అసెస్మెంట్ ప్రధానంగా 2 రకాలుగా ఉంది. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది సమ్మేటివ్ ఇవాల్యుయేషన్కి సంబంధించింది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్కి సంబంధించింది. కనుక మూల్యాంకనం ప్లేస్లో అసెస్మెంట్ అనే పదం వచ్చింది. ఈ అసెస్మెంట్ 2 రకాలు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అంచనా వేయడం. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసనం కొరకు అంచనా. అభ్యసనం కొరకు అంచనా అనేది బోధనాభ్యసన ప్రక్రియలో నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించింది అయితే, అభ్యసనాన్ని అంచనా వేయడం అనేది ఒక బోధన యొక్క తుది ఫలితం తెలుసుకోవడానికి బోధనానంతర ప్రక్రియలో అంచనా వేసేది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించింది, సంకలన మూల్యాంకనానికి సంబంధించిందిగా మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఈనాడు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ప్రకారం 21 రకాల వైకల్యాలు గుర్తించారు. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటారు, లెర్నింగ్ డిజేబుల్ చిల్డ్రన్ ఉంటారు, విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఉంటారు, హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఉంటారు, వారితో పాటు గిఫ్టెడ్ ఉంటారు, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే బుద్ధిమాంద్యులు, అభ్యసన వైకల్యత గలవారు, దృష్టిలోపం గలవారు, వినికిడి లోపం గలవారు, ప్రతిభావంతులు, చదువులో వెనుకబడిన విద్యార్థులు, వీరందరికి కూడా 3 రకాల విద్య ఉంది. గతంలో స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్య ఉన్నది. అంటే సాధారణ విద్యార్థుల నుంచి ఈ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపరిచి బోధిస్తే స్పెషల్ ఎడ్యుకేషన్. అలా కాకుండా మరి మన భారత రాజ్యాంగంలో ఉండే సమానత్వము, సమత, ఈక్వాలిటీ, ఈక్విటీ ఆధారంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ను సాధారణ విద్యార్థులతో కలిపి వారి లోపాన్ని, వైకల్యాన్ని బట్టి అడ్మిషన్ నిరాకరించకుండా ఒకే తరగతి గదిలో పాఠాలు చెప్తే దాన్ని సహిత విద్య అంటాం, దాన్ని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. సో విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో, తమ సమీపంలో ఉండే పాఠశాలల్లో ఒకే తరగతిలో చదువుకోవడం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ బుద్ధిమాందులు అంటే ఏమిటి? బుద్ధిమాందుల్లో ఉండేటువంటి రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, అదేవిధంగా టీఎంఆర్, ఈఎంఆర్, కస్టోడియల్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, పినెల్ క్యూటినూరియా, క్రేనియల్ అనామలిస్. అదేవిధంగా ఈ యొక్క లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏమిటి? డిస్పేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్కాల్కులియా, ఏడిహెచ్డి. అదేవిధంగా ఈ యొక్క విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏమిటి? హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఏమిటి? గిఫ్టెడ్ అంటే ఏమిటి? వీళ్ళకి సంబంధించిన జాతీయ సంస్థ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏమిటి? వివిధ జాతీయ సంస్థల గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్ ఈ యొక్క డిఎస్సిలో పర్సనాలిటీ, మూర్తిమత్వం. మూర్తిమత్వం అంటే ఏం లేదు, మూర్తి యొక్క తత్వం అని గుర్తుపెట్టుకోండి. మూర్తి యొక్క లక్షణాలు మూర్తిమత్వం. మూర్తి అనే వ్యక్తి లక్షణాలు, ఒక వ్యక్తికి ఉండే లక్షణాలు. సో పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం
పర్సనో అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. ఈ పర్సన్ అంటే అర్థం ఏంటంటే మాస్క్, ముసుగు అని అర్థం. మొన్న కరోనా టైంలో చాలామంది ఈ ముసుగు ధరించేవారు. లోపల రూపం కాకుండా బాహ్య రూపం మాత్రమే కనపడితే దాన్ని మాస్క్ అంటాం. ఈ పర్సనాలిటీ అనే పదాన్ని నిత్య జీవితంలో మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తాం. ఒక అందమైన హీరో కానీ హీరోయిన్ కానీ చూసినప్పుడు వారి పర్సనాలిటీ బాగుంది అంటాం. ఒక దేహదారుఢ్యం బాగుండే వ్యక్తి WWF ఛానల్లో ఒక 8 ప్యాక్ 6 ప్యాక్ ఉన్నటువంటి ఒక బౌన్సర్ను చూస్తే ఆయన పర్సనాలిటీ బాగుంది అంటాం. ఎప్పుడైనా మహాత్మా గాంధీని కానీ లేక అబ్దుల్ కలాంని కానీ అబ్రహాం లింకన్ కానీ వాళ్ళ జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారి మూర్తిమత్వం గొప్పదంటాం. కనుక మూర్తిమత్వం అంటే ఏమిటి? ఈ మూర్తిమత్వం గురించి నిర్వచనం ఇవ్వడానికి 49 నిర్వచనాలు అధ్యయనం చేశాడు మరి ఆల్పోర్ట్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ ఆల్పోర్ట్ ఏమంటాడంటే మూర్తిమత్వం గురించి, ఏ మనోశారీరక విధానాలైతే ఒక వ్యక్తిని విశిష్టమైన పద్ధతిలో పరిసరాలకు సవ్యంగా సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అని చెప్పడం జరిగింది ఆల్పోర్ట్. కనుక ఇక్కడ మూర్తిమత్వం అంటే ఏమిటి, మూర్తిమత్వం యొక్క స్వభావం అంటే ఏమిటి, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలలో టైప్ థియరీస్, శరీరం ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ, ఈ టైప్ థియరీస్లో రూప సిద్ధాంతాలలో హిపోక్రటస్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఈ హిపోక్రటస్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ఔత్సాహికులు, విషణ్ణువు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు, పైత ప్రవృత్తి గలవారు, క్రెష్మర్ వర్గీకరణ, జర్మన్ దేశానికి చెందిన క్రెష్మర్ వర్గీకరణలో తీవ్రకాయలు, ప్రాంశుకాయలు, క్రీడాకాయలు, అదేవిధంగా షెల్డన్ చెప్పినటువంటి వర్గీకరణలో అమెరికా దేశానికి చెందిన షెల్డన్ వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరిస్తాడు: స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృషకాయత. అదేవిధంగా కార్ల్ యాంగ్ వర్గీకరణ, అంతర్వర్తనలు, బహిర్వర్తనలు. తర్వాత ప్రాంగర్ వర్గీకరణలో గుర్తుపెట్టుకోండి టెస్ప్రా అనేటువంటి కోడ్లో థియరిటికల్ పర్సన్స్, ఎకనామిక్ పర్సన్స్, సోషల్ పర్సన్స్, పొలిటికల్ పర్సన్స్, రిలీజియస్ పర్సన్స్ అండ్ ఈస్థెటిక్ పర్సన్స్. ఆ తర్వాత ట్రైట్ థియరీస్లో చాలా ఇంపార్టెంట్ ఆల్పోర్ట్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఆర్బి క్యాడిల్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఐషంగ్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఇవన్నీ కూడా ట్రైట్ థియరీస్ కిందకు వస్తాయి. ఆ తర్వాత గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్ కింద సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పేటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఆయన శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి కూడా మీరు నేర్చుకోవాలి. సో మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క ఒక లక్షణం కాదు, మనకు ఉండేటువంటి శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక లక్షణాలు, అంతర్గత బహిర్గత లక్షణాలన్నీ కూడా మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వం అనేది ఒక లడ్డు లాంటిది. ఒక లడ్డు అనేక మూలకాలతో ఏ విధంగా ఏర్పడుతుందో అనేక లక్షణాలతో కలగలిపినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్టే పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీని ఎట్లా అసెస్ చేయాలి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి 2 రకాలుగా పరీక్షలు ఉన్నాయి. ఒకటి ప్రొజెక్టివ్ టెక్నిక్స్, రెండవది నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. సో ఈ యొక్క ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో మనం ప్రధానంగా తీసుకుంటే రోషాక్ సిరామరకల పరీక్ష, సిరామరకల పరీక్షను రూపొందించింది హెర్మన్ రోషాక్. ఇందులో 10 కార్డులు ఉంటాయి. ఆ తర్వాత థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, దీంట్లో 31 కార్డ్స్ ఉంటాయి. దీన్ని రూపొందించింది ముర్రే మరియు మోర్గాన్. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ఈ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినది బెల్లాక్. ఇందులో దాదాపుగా మూర్తిమత్వాన్ని, ముఖ్యంగా చిన్నపిల్లల మూర్తిమత్వాన్ని అంచనా వేసే 10 కార్డులు ఉంటాయి. వీటితో పాటు పద సంసర్గ పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష. ఈ అప్రక్షేపక పరీక్షల్లో నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో క్వశ్చనర్ ప్రశ్నావళి, కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్, దాంట్లో బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, MMPI మిన్నసోటా మల్టీపాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఆ తర్వాత నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్టులు, శోధన సూచికలు, జేఎల్ మురణ రూపొందించినటువంటి సాంఘిక మితి. ఇవి ప్రధానమైనటువంటి మూర్తిమత్వ పరీక్షలు. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషనల్ సైకాలజీలో మంచి మార్కులు సాధించాలంటే థియరీస్ తర్వాత టెస్ట్లో మూర్తిమత్వ సిద్ధాంతాలు కావచ్చు, అభ్యసన సిద్ధాంతాలు కావచ్చు, ప్రజ్ఞా సిద్ధాంతాలు కావచ్చు, వికాస సిద్ధాంతాలు కావచ్చు, వాటిపైన తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటితో పాటు ముఖ్యమైన పరీక్షల గురించి కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, ఆ తర్వాత అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్, సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, మానసిక ఆరోగ్యం. సో ఈ యొక్క మానసిక ఆరోగ్య
పితామహుడు ఎవరంటే క్లిఫర్డ్ బీర్స్. ఈ క్లిఫర్డ్ బీర్స్ ఒక బుక్ రాస్తాడు, ద మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ మానసిక అనారోగ్యం 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి న్యూరోసిస్, రెండవది సైకోసిస్. సో ఈ న్యూరోసిస్ అనేది ఒక తక్కువ స్థాయి మానసిక అనారోగ్యం, సైకోసిస్ అనేది ఎక్కువ స్థాయి మానసిక అనారోగ్యం. సో ఈ సైకోసిస్లో భ్రమ, విభ్రమ హెలుసినేషన్ అంటే మీకు ఆర్య సినిమాలో మీకు తెలుసు కాజల్ మరి బ్రహ్మానందం ఏమంటాడంటే హెలుసినేషన్, విభ్రమ, ఎదురుగా ఒక వ్యక్తి లేకపోయినా ఉన్నట్లు ఊహించుకోవడం, ఒక వస్తువు లేకపోయినా ఉన్నట్లు ఊహించుకుంటే దాన్ని విభ్రమ, హెలుసినేషన్ అంటాం. డెల్యూజన్ అంటే భ్రాంతి, అశాస్త్రీయంగా ఆలోచిస్తే అది డెల్యూజన్. మరి ఈ యొక్క న్యూరోసిస్ నాడీ రుగ్మతలకు సంబంధించి మరి హిస్టీరియా కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇటువంటి మానసిక అనారోగ్యం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క టాపిక్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్. ఈ సంఘర్షణ ప్రధానంగా 4 రకాలు కర్ట్ 11 ప్రకారం: ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. 2 అనుకూల అంశాలలో ఒకటి ఎంపిక చేసుకోవడంలో ఉండే సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ. 2 పరస్పర విరుద్ధ కోరికలలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ, పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఒక సన్నివేశంలో ఒక అనుకూల ఒక ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవడం అనేటువంటిది ఉపగమ పరిహార సంఘర్షణ. అనేక ప్రతికూల అనుకూల అంశాలలో వ్యక్తి ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేనప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. వీటితో పాటు మరి రక్షక తంత్రాల గురించి తెలుసుకోవాలి. ఈ రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్, అతని కూతురు అన్నా ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. వీటిలో ముఖ్యమైనటువంటిది రేషనలైజేషన్, హేతుకీకరణం, రెప్రెషన్ దమనం, రెగ్రెషన్ ప్రతిగమనం, ప్రొజెక్షన్ ప్రక్షేపణం, డిస్ప్లేస్మెంట్ విస్థాపన, ఐడెంటిఫికేషన్ తాదాత్మీకరణం, కాంపన్సేషన్ పరిహారం, సబ్లిమేషన్ ఉదాత్తీకరణం. సో ఇవి ముఖ్యమైన రక్షక తంత్రాలు. వీటిని ఉదాహరణ పూర్వకంగా నా కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడ్యుకేషనల్ సైకాలజీలో. వీలైతే ఆ కోర్స్ యాక్సెస్ చేసుకొని సైకాలజీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈనాడు ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటిది ఐక్యూతో పాటు ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్. మన జీవితంలో పుట్టుక నుంచి నేటి వరకు స్టిమ్యులి ఉద్దీపనల వల్ల అనేక రకాల ఎమోషన్స్ వస్తుంటాయి. ఇవి ప్రధానంగా 2 రకాలు: అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. సో అనుకూల ఉద్వేగాలు ఉపయోగించుకోవడం, ప్రతికూల ఉద్వేగాలు నియంత్రించుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది వెయిన్ లియోన్ పెయిన్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన ఒక వ్యాసం రాసినది ఎవరంటే జాన్ మేయర్, పీటర్ సలోవే. మరి ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను వ్యాప్తి చేసినది ఎవరంటే డానియల్ గోల్మెన్. ఈ డానియల్ గోల్మెన్ ఒక బుక్ రాస్తాడు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈ గ్రంథంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో 5 డైమెన్షన్స్ చెప్పడం జరిగింది డానియల్ గోల్మెన్. 1 సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. 2 సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. 3 సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ. 4 సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు. 5 ఎంపతి. ఇవి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించి ఎస్జిటిలో దాదాపుగా 8 మార్కుల వెయిటేజ్ ఉంది ఎడ్యుకేషనల్ సైకాలజీ. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీలో కూడా 5 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ వీడియో రిపీట్ చేసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఏమి చదవాలి, ఏమి చదవకూడదో ఒక అవగాహన ఏర్పడుతుంది. సో ఈ కోర్సును ఎడ్యుకేషనల్ సైకాలజీని మీరు ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలనుకుంటే
ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ ఫోల్డర్లో ఒక అద్భుతమైన కోర్సు ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేశాం. ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మీరు టీచర్ జాబ్ పొందాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.